మీరు ఎక్కడైతే లక్షలాది పట్టాలు ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసేస్తారేమో అని మీరు ఏం మభ్యపెట్టారు వాళ్ళని? పట్టణాల్లో అయితే 2 సెంట్లు ఇచ్చేస్తాం, పల్లెటూరులో అయితే 3 సెంట్లు ఇచ్చేస్తా ఉన్నారు. ఒక్క అడుగు కదిలింది లేదు, ఒక్క పట్టా ఇచ్చింది లేదు, ఒక ఎకరం భూమి కొన్నది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళు కోర్టుకు వెళ్లకుండా వేలాది ఎకరాలు కొన్నారు, కోట్లాది కోట్ల రూపాయలు పెట్టి. అంత చక్కగా కార్యక్రమం చేస్తే మీరు ఇల్లు ఇవ్వకపోగా ఈ రోజు వీళ్ళ పట్టాల లబ్ధిదారులు అందరి తరఫున సుమారు ఇక్కడ ఈ 5 ఎకరాల్లో 200 పైన 245 మంది చెప్తున్నారు, ఏదైనా 200 పైన మంది లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళందరి పక్షాన మేము నిలబడతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పట్టా స్థలాలు వారికే చెందాలి, అన్యాక్రాంతం చేయడానికి వీల్లేదు. పిఠాపురంలో పేదల పట్టాలు పేదలకే ఉండాలి. ఎవరికి అన్యాక్రాంతం చేసినా వైఎస్ఆర్సీపీ పార్టీ ఊరుకోదు. మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబం మొత్తం ఈ పట్టాదారుల పక్షాన నిలబడతాం. మేము కలెక్టర్ గారికి అందరికీ కూడా మేము రిప్రజెంటేషన్స్ ఇస్తాం, గవర్నమెంట్ కూడా చేస్తాం. ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారిని మేము కోరుతా ఉన్నాం, ఏదైతే ఉందో లబ్ధిదారులకి న్యాయం చేయండి. మీ కాలేజీకి కావాలంటే ఎక్కడైనా వేరే దగ్గర కొనండి, లేదా వేరే భూమి ఏదైనా ఉంటే ఎలా చేయండి. అంతేగాని పేదల కడుపు కొట్టి పేదల దగ్గర పేదల నిలువ నీడ కూడా లేకుండా చేయటం అనేది మాత్రం చాలా అన్యాయం. ఇది తక్షణం మీ తక్షణం దీని మీద కలగజేసుకుని వెంటనే ఇది ఏదైతే ఈ ప్రపోజల్ పంపించారో ఈ ప్రపోజల్ తక్షణం నిలుపుదల చేయాలి. ఈ ప్రపోజల్ ని ఏదైతే ఇదిగో కలెక్టర్ గారు ద్వారా ప్రపోజల్ వెళ్ళడం జరిగింది, మా లేఅవుట్లు ఇవన్నీ కూడా ఇదేదమ్మా ప్లాన్ ఇది